చిరు అనిల్ రావిపూడి మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ పాత్ర పోషించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వెంకీని మూవీ టీం సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన ఓకే చెప్పారో లేదో అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే చిరంజీవి వెంకటేష్ మధ్య మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి ఓ మూవీ చేయాలని వారి ఫ్యాన్స్ ఎప్పుడు కోరుకుంటారు. కొద్ది రోజుల క్రితం జరిగిన వెంకటేష్ 75వ మూవీ ఈవెంట్ కు చిరు గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో మల్టీ స్టారర్ టాపిక్ ప్రస్తావనకు రాగా మెగాస్టార్ గారు అలా ముందు వెళ్తుంటే తాను వెనుక కత్తి పట్టుకొని నడిచే క్యారెక్టర్ చేయాలని ఉందని వెంకీ అన్నారు. ఇప్పుడు చిరు మూవీలో వెంకీ కీలక పాత్ర పోషిస్తారని మాత్రం టాక్ వినిపిస్తోంది. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడితో వెంకటేష్ కు మంచి అనుబంధం ఉన్న విషయం కూడా తెలిసిందే. వారి కాంబోలో వచ్చిన F2, F3తో పాటు రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న ఓ రేంజ్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు త్వరలో కలిసి మరిన్ని మూవీస్ చేస్తామని ఇద్దరు ప్రకటించారు. దీంతో వారి మధ్య బాండింగ్ ఎలా ఉందో క్లియర్ గా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు అటు చిరుతో రిలేషన్, ఇటు అనిల్ రావిపూడితో అనుబంధం, ఈ రెండు కారణాలతో ఆయనకు మూవీ టీం రోల్ ఆఫర్ చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఆయన ఓకే చెప్పారో లేదో, ఒకవేళ చెబితే ఎలాంటి రోల్లో కనిపిస్తారో చిరుతో సినిమాను తెరకెక్కించాలని కథ సిద్ధం చేశారట. భార్యాభర్తల కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా కడుపుబ్బ నవ్వించడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉగాది స్పెషల్ డే రోజు సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్లో ప్రారంభించారు. ఇక ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ హాజరై సందడి చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.